మీరందరూ చాలా జాగ్రత్తగా చూడండి. ఇది రాకడ ప్రసంగం. లోకా శుభవార్త 12వ అధ్యాయము 35 వచనం. 12:35. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపము ఉండనీయుడి. ఈ రెండు గుర్తెట్టుకోండి అమ్మా. మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. రాకడకి వెళ్ళేవారు ఈ రెండు ఉంటేనే వెళతారు. ఇది కూడా క్లుప్తంగానే ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినండి. దీని గురించి ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, సృష్టిలో దీపాన్ని వెలిగించావు, మట్టిలో దీపాన్ని వెలిగించావు అయ్యా. మహిమతో రాబోతున్నావు. నీకు ఎదురు రావాలంటే ఏం చెయ్యాలి మాకు తెలియదు. ఈ సమయమందు ఇది కూడా తెలియచేయమని వచ్చి వెళ్ళిన యేసు నామములో మీరు ఎలాగూ రావాలో చెప్పడానికి వచ్చిన పరిశుద్ధాత్మ నామములో మాట్లాడమని, ఆత్మదీపాన్ని వెలిగించే బోధ చేయుటకు వచ్చిన పరిశుద్ధాత్మ నామములో మాట్లాడమని బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. 3 విషయాలు కూడా దీన్ని తెలియజేస్తున్నాను. సృష్టి అనే చెప్పలో 2 దీపాలు పెట్టాడు. ఆదికాండము 1వ అధ్యాయం 15వ వచనం. సృష్టి అనే దీపలో, ఆదికాండం 1వ అధ్యాయం 15వ వచనం. పలికెను. తర్వాత అక్కడ చాలా జాగ్రత్తగా ఏంటండి, ఏలుటకు, పగటిని ఏలుటకు చాలండి. రాకడకి వెళ్ళేవారు ఏం పట్టుకుంటూ వెళ్తారో, ఏం కట్టుకుంటూ వెళ్తారో చెబుతాను ఏమో. అక్కడ సృష్టి అనే డెప్పలో 2 పెట్టాడు. ఒకటి పెద్ద జ్యోతి, 2 చిన్న జ్యోతి. మట్టి డెప్ప అనే మనిషిలో ఒక జ్యోతిని పెట్టాడు, అది ఆత్మ. హిందువులు ఉన్నారే, అట్టి డెప్పల్లో దీపాలు ఎట్టి వెలిగింతారు, అది ఒకటి హిందువులు. ఇప్పుడు ఈ 3 చెప్పి నేను దేని విషయం కూడా చెప్తున్నాను. సృష్టి అంతటిని ఏలాలి అంటే పెద్ద జ్యోతి ఏదమ్మా? సూర్యుడు. సూర్యుడా నువ్వే దేవుడు అని సూర్యుడి దగ్గరికి వెళ్ళి దండం పెడతామంటే అన్నాడట ఆయన, నన్ను చేసినోడు ఒకడు ఉన్నాడు, ఆయనకి ఎట్టండి అన్నాడట. ఏలడం అంటే అర్థం మీకు అర్థం అవ్వలేదు, నేను అలా చదువుతాను బైబిల్. అమ్మా, నీలో ఉన్న వెలుగు నిన్ను ఏలాలి కానీ నీలో ఉన్న చీకటి నిన్ను ఏలకూడదు. ఆయన వెలుగెందుకు పెట్టాడంటే ఆ మనిషికి ఏలికై ఉండాలి. పెద్ద జ్యోతికి పేరు పెట్టి ఏమన్నాడు? పెద్ద జ్యోతి అన్నాడు. సృష్టిని 7 ఖండాల్లో 7 ఖండాల చెప్పకి ఒకే ఒక పెద్ద జ్యోతి ఏది? సూర్యుడు. అప్పుడు సూర్యుడిని అడిగితే అన్నారట, నీతి సూర్యుడు నన్ను ఎలగమన్నాడు, ఎలుగుతున్నాను అన్నాడట. ఏ దీపం గొప్పదే? దేవుడు ఈ వెలిగించే దీపాన్ని 3 దీపాలు ఎందుకు చెబుతున్నానంటే, ఒక దీపం ఒక చేతిలో ఉండాలి, ఇంకో దీపం ఇంకో చేతిలో ఉండాలి, ఇంకో దీపం ఆత్మలో ఉండాలి. ఈ 3 ఉంటేనే పరలోకం వెళ్ళేది. సామెతల గ్రంథం 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మట్టి డెప్పలో పెట్టిన దీపము అనండి. మట్టి డెప్పలో పెట్టిన దీపం. అవునా కదా? అవునా. ఈ మట్టి డెప్పలో ఏముందమ్మా? సృష్టి డెప్పలో ఏముంది? మాట్లాడతలేదు. సూర్యుడు, చంద్రుడు. ఈ 2 చెప్పండి. ఆ 2 దీనికోసమా, ఇది దానికోసమా? ఆ 2 బలి తెలిసిపోయిందా మీకు? సృష్టి డెప్ప గొప్పదా, మట్టి డెప్పలో ఉన్న ఆత్మ గొప్పదా? అంత తెలిసిపోయిందా? ఒక డెప్ప ఏది చెప్పండి? సృష్టి.
రెండో డెప్ప ఏది? మనిషి. పేరు పెట్టండి దానికి, మట్టి డెప్ప కదా. అందులో ఎవరెట్టుకున్నారు దీపం? దేవుని ఆత్మననే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఆ ఆత్మ ఎవరిది? దేవుంది. నాదనక నీదేదీ లేదు. ఇది నడవాలంటే ఆ దీపమే నడిపించాలి. మరి హిందువులు చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా పుణ్యమే చేస్తున్నారు. అట్టి డెప్పలో దీపం వెళ్తా వెళ్తా నూనె అయిపోతే ఆరిపోయి డెప్పే నడుతుంది. అట్టి డెప్పలోది. మట్టి డెప్పలో ఉన్న ఆత్మ మహిమలోకి వెళ్ళే వరకు నడవాలని ఆయన పెట్టుకున్నాడట. నువ్వేం పెట్టలేదు. నువ్వు నేతగాడవు. నువ్వు ఈ పక్క నువ్వు పోతే ఈ పక్క నిద్రపోతావు, ఇటు అటు పట్టపోతే ఎలకల్లో నిద్రపోతావు, ఎలకల్లో నిద్ర దేవడితే మళ్ళీ ఇంకొకేసి తిరుగుతావు. ఇది తప్పు కదా. అందుకు ఎవరు పెట్టుకున్నారమ్మా ఈ దీపాన్ని? ఏ పెట్టి పెట్టాడు? సరిగ్గా చెప్పలేకపోయారు. ఏంటి అని అంటే, అయ్యా ఆయన లోపల తిట్టాడండి. నా లోపల సృష్టిలో వాక్కుని పెట్టాడు. కలుగుగాక అన్నాడు కానీ ఉప్పని వదలేదు. ఆయన లేదు అట్టుకొచ్చి సూర్యుడికి. అవునా? సృష్టిలో దీపం కంటే మట్టిలో దీపం కోసమే అన్నీ ఇచ్చాడు. ఇంతకీ ఏంటి? మా దీపములు వెలుగుచుండనీయుడు అని ఉంది జానవాక్యంలో. ఆత్మదీపము మధ్యాకాశములో కేసు ప్రభు చిరుకుడికి ఆత్మ ఎవరు దారిపోకుండా ఉంటుందో వారు పరలోకం వెళతారు. ఆ ఆత్మ ఎవరిదై ఉంటే వెళ్తారంటే ప్రభువు ఆత్మ ఉండాలి, దేవుడి కాదు. తండ్రి అయిన దేవుడు ఆత్మను ఊదాడు మట్టిలోకి. అది సామెతల గ్రంథంలో అది. అంతే కదమ్మా. నీ లోపలికి ఎవరాత్మ వచ్చింది? కుమారుని ఆత్మ, ప్రభు ఆత్మ వచ్చింది కనుక ఏం కలుగుతుంది చెప్పండి. అప్పుడు నీ దీపాన్ని, నీ మట్టి డెప్పును కూడా మార్చి తీసుకెళ్ళిపోతాడు. బహిరంగం మారిందా? శరీరం చెప్పండి. బహిరంగంగా మారిందా? ఆత్మ మారిందా? ఆచారమే మారిందండి. ఆచార భక్తుడిని కానీ ఆత్మభక్తుడిని కాదని 7 ఖండాల భక్తులు మనందరం ఒప్పుకోవాలి. ఇంట్లో దీపమేంటి? గొవ్వుక్కుని బలుబు తీసి బలు పెట్టేస్తున్నా. ఇంకా మీకు బాగా చెప్పాలంటే, బలువును కనిపెట్టినోడు అందరికీ వెలిగించి ఇప్పుడు ఎక్కడున్నారా అని పోచింది చీకట్లో ఉన్నాను అన్నాడట. ఫోన్ చేస్తే బలువును కనిపెట్టాడే, అందరికీ వెలుగు కనిపెట్టాడు. వాడెళ్ళి ఇప్పుడు ఎక్కడున్నాడు? చీకట్లో ఉన్నాడు. ఏడేశ్వరు. మరి నువ్వేమంట? వెలుగుగా దేవుడు వెలసి వెలుగై ఉన్నాడు, వెలిగెంతాడో అర్థమవుతుందమ్మా. కనుక ప్రతి తల్లి రాకడికి వెళ్ళాలంటే అమ్మా ఇప్పుడు మనుషులు ఏం చేయాలి? ఆ ఆత్మ, తండ్రి పెట్టిన ఆత్మను ఆరిపోకుండా చూసుకోవాలి. కుమారుని ఆత్మ హృదయములో ఉండాలి. అందుకు మరి 119వ దావీదు కీర్తన 105వ వచనం 103వ వచనం చదవండి. నీ వాక్యములు అన్ని మధురంగా ఉన్నాయా అన్నాడా భక్తుడు? దేవుని వాక్యం మధురంగా ఉందన్నాడా? దావీదు మహారాజు చాలా తిని ఉంటాడు, మహారాజు గారు కదా. కానీ వాక్య ఋషిని వివరణిస్తున్నాడు. నా జీవం ఉంది, నా జీవకు నీ వాక్యం ఎంతో మధురం. మరి ఏది మధురం అంటావు? బంతులకి వెళ్ళి నువ్వు అన్యాయం అది. నీ ఉపదేశములు చాలు. 130వ వచనం చూడండి, అదే అధ్యాయం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. చూడండి ఎంత బాగుంది. అది ఆ అధ్యాయంలో అన్ని చోట్ల కూడా వెలుగును గురించి ఉంటుంది. వాక్య వెలుగు సృష్టిది, ఆత్మ వెలుగు మనిషి లోపల ఎట్టింది. యెహోవా ఆత్మ అన్నాడు అక్కడ. యేసుప్రభు వచ్చి అన్నారట, నా ఆత్మనిస్తున్నాను పెట్టుకోమన్నారట. అది మీకు చూపించి ఈ స్తుతిని గురించి మీరు ఇందాక అన్నారు. ఇప్పుడు ఇది రాకడకి వెళ్ళాలి అంటే
మానవుడు ఏది కట్టుకున్నా వెళ్ళాడు. ఏది కట్టుకుంటే వెళతాడంటే మహిమ కట్టుకుంటే వెళతాడు. అమ్మా, ఈ చేతిలో వాక్య దీపం ఉండాలి. విన్నరా? హృదయంలో యేసు ఆత్మ ఉండాలి. ఇంకో చేతిలో ఏముండాలి తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఈ మూడు ఉన్నవాడు నరకం వెళ్ళడు, మోక్షమే వెళతాడు. ఏం కట్టుకున్నవాడు వెళతాడు? పట్టుకుంటామో మూడు. ఏంటది? ప్రభు ఆత్మ, యెహోవా ఆత్మ, వాక్యమనే వెలుగు. ఈ రెండు మూడు ఒకటే కాదని అంటే ఆయా సందర్భాల్లో పనిచేశారు ఆయన. ఇప్పుడు రెండు చేతులు ఉన్నాయి కనుక ఈ అరిచేతులు ఏం పెట్టుకుని వెళ్ళాలి? వాక్యం పట్టుకుని వెళ్ళాలి. ఈ చేతిలో పరిశుద్ధాత్మను పెట్టుకుని వెళ్ళాలి. హృదయములో దేవుని ఆత్మను పెట్టుకుని వెళ్ళాలి. ఆ మాట చూపించి నేను ఈ విషయం ముందుకు వెళతాను. ఆత్మపూర్ణుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. చదవండమ్మా. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ఎందుకు? అంతేకాదు, అది సరేలే. శోధన వచ్చింది అని అంటే గెలగల్లాడిపోతా. యేసుప్రభు కంటే ఎక్కువ శోధన అనేది. అప్పుడు ఒక ఆయన చెప్పారు, శోధనలో నువ్వు నిలుచుంటే యేసు మహిమ నిన్ను చుట్టూ పెంచుతాడట. శోధన వద్దంటే మహిమ పోద్ది. మహిమ లేనివాడు మహిమలోకం వెళ్ళడు. మహిమ ఉంటేనే మహిమలోకం వెళతాడు. అందుకే నేను ఈ విషయం చెప్పాను. అదే సంగతి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం 10వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొనిన ఎడల అతడు ఎలాగు క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. అంటే ఎందుకు? దేవుని ఆత్మ ఉంది కనుక క్రీస్తువాడు. మనిషి ఆత్మ ఉంటే క్రీస్తువాడు కాడు. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడని మీ అందరికీ తెలుసు. నేను మతం తీసుకున్నాను, ఆయన వాడును కాను అని చూసుకోరు. ఆయన ఆత్మ ఉంటేనే ఆయన వాడు. ఇప్పుడు ఆయన ఆత్మ ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడమ్మా? ఆయన ఎక్కడుంటే అక్కడే. అందుకు మహిమ కట్టుకున్నవాడు రెండో రాకడికి వెళ్ళునుగాక. నీతి వస్త్రం కట్టుకున్నవాడు ఎల్లునుగాక. పరిశుద్ధ క్రియలు కట్టుకున్నవాడు ఎల్లునుగాక. వాక్య దీపం వెలిగించుకున్న వాడికి చీకటి రాదుగాక. దీపములు వెలుగుచున్నాయి, దీపములు ఆరిపోయినాయి ఎరిగిన వాళ్ళారా, మీ దీపం ఉందో లేదో మీరు చూసుకోండి. అట్టి డిప్పలో దానికంటే మట్టి డిప్పలోదే పెద్దదే. సృష్టి డిప్పలో దానికంటే మనమే గొప్పవారం. మన కోసమే 7 ఖండాల భూగోళం. దేనికోసం? మట్టి డిప్పలోని ఆత్మ కోసం అని చెప్పండి. లాస్ట్గా చెబుతున్నా, నీ రాకడ గురించిన ప్రసంగంలో ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అధైర్యపడమంటే అధైర్యం గురించి చెబుదాం అనుకుంటున్నాను. మనిషికి అధైర్యం ఎందుకు వస్తుంది? ఆయన ఆత్మ ఉంటే అధైర్యపడ్డావు, మహిమ ఉంటే అధైర్యపడ్డావు. ఆస్తికాల వాడికి ఎన్ని ఖర్చులు వచ్చినా లెక్కే ఉండదు. మహిమ ఉన్న వాడికి కొరువేంటమ్మా? ఆడికి లేదు నాకు లేదని ఏడిచేస్తున్నారు. మాట్లాడతలేదు ఆవిడ. అవునా కదా? ఔశ్వర్యవంతుడు ఎవరు అని అంటే అందరూ భేదులే కానీ దేవుణ్ణి కలిగి జీవించిన వాడే 7 ఖండాల్లో కోటీశ్వరుడు కంటే కోటీశ్వరుడు. వాస్తవం ఇది. 3వ అధ్యాయం, ఇందాక ఐశ్వర్యం గురించి చెప్పాను, ఇప్పుడు ఇది 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ. ఇప్పుడు దేవుని దగ్గర స్వతంత్రం కావాలా? భూలోకంలో స్వతంత్రం కావాలా? ఆయన ఆత్మ ఉన్నవాడికి స్వతంత్రం వస్తుంది దేవుడి దగ్గర. ఆయన ఆత్మ లేని వాడికి స్వతంత్రం లేదు. మరి మతం తీసుకున్నామని చెబుతున్నాను, స్వతంత్రం ఉందా దేవుని దగ్గర?
నీతిమంతుడైతే డైరెక్ట్గా నేను ఆయన కోసమే బతుకుతాను, నేను ఒక ఖాళీ లోకాన్ని విడిచిపెడితే నేను వెళ్ళిపోయి నా తండ్రి ఒడిలో హాయిగా నిద్రపోతాను అంటాడు. ఎందుకు? అందుకే అన్నాడు ఆత్మపూర్ణుడైన పౌలు, చచ్చిపోయిన ఆయన మనిషినే, బతికున్న ఆయన మనిషినే, జీవించేది ఆయన, నడిచేది నేను. పెద్ద పెద్ద డైరీలు రాసుకుంటాం మనందరం. అపోస్తలుడైన పౌలు గారిని ఆత్మపూర్ణుడు పౌలుని అడిగితే అన్నారట, నా దినచర్య డైరీ నా దేవుడి చేతిలో ఉందన్నాడట. చెప్పండి మీరు ఎవడైనా? నువ్వు ఎంత బుక్ కట్టుకుని బయలుదేళ్తావు, ఈ గంటలు ఇక్కడ ఉన్నాను, ఏ నిమిషం ఇక్కడ ఉన్నాను రాతనా రాకవా, మాట్లాడతలేదు ఎవడు. మరి ఆత్మపూర్ణుడు నేను చెప్పినప్పుడు మీరేం చేయాలి? నా డైరీ అంతా నీలోనే ఉందయ్యా, తెల్లారితో పొద్దుగుతుంది, నేను తిరుగుతున్నాను తప్ప నేను లెగాలో నడవాలో అంతా నీదే. ఆయన డైరీలో అమలవుద్దా, నీ డైరీలో అమలవుద్దా? భలే తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన డైరీలో బట్టి పరలోకం వెళతావా, నీ డైరీని బట్టి పరలోకం వెళతావా? మీ అందరికీ ప్రభువే ఆత్మ. ఇప్పుడు చూడండి, ఇందాక యెహోవా ఆత్మ, ఎక్కడ సామెతలో 20:27 యెహోవా ఆత్మ. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నారు? ప్రభువే ఆత్మ. ఈ ఆత్మని ఎవరు చెబుతున్నారు? పరిశుద్ధాత్ముడు చెబుతున్నారు. యెహోవా ఆత్మ అప్పుడు పెట్టాడు. అర్థమైందమ్మా? ప్రభు ఆత్మ ఎందుకు పెట్టాలో తెలుసా? వచ్చేది ప్రభు కనుక ఆ ప్రభులో కలవడానికి ఈ ఆత్మ కావాలి. మధ్యాకాశంలోకి వచ్చేది ఎవరు? తండ్రిగా అది ప్రభు ఆత్మ ఉన్నవాడు ప్రభు ఆత్మలోకి వెళతాడు. రాకడంటే ఇది. మీకు స్వప్నాలు వచ్చినా నమ్మకండి, ఎవరు చెప్పినా నమ్మకండి, ఇవి ఉన్నాయా లేవని చూసుకోండి. నీకు సర్టిఫికెట్ భూలోకంలో విదేశాలు వెళ్తానికి డబ్బు ఖర్చు పెట్టి పాస్పోర్ట్ తెచ్చుకున్నావు, కానీ పరదేశ్ వెళ్ళడానికి ఇవి ఉంటేనే కానీ పరిశుద్ధాత్ముడు పాస్పోర్ట్ ఇవ్వడం. పరదేశ్ ఎవరి ఇల్లు వెళ్ళకపోయినా మేము వెళ్ళిపోతాం అన్నారేమో మీరు. ఏ పాటగారు ఇస్తాడేంటి ఏసాల పాస్పోర్ట్లు? ఎవరెవలే ఎందుకు ఇస్తాడో? ఒక ఆత్మ జీవితానికి 2 స్టాంపులు ఉండి కానీ పరదేశం వెళ్ళడం. ఒక ఆత్మ జీవితానికి ఓ పక్క యేసుప్రభు స్టాంపు ఉండాలి, ఇంకో పక్క పరిశుద్ధాత్ముడు స్టాంప్ వేయాలి. అప్పుడు ఇది పరదేశికి పాస్పోర్ట్. మరి ప్రతి ఓడి వెళ్ళిపోతామంటారండి. నేను వెళ్ళడాన్ని అంటలేదు, ఆత్మపూర్లు అందరూ వెళ్ళిపోదురుగాక, ఆత్మ లేనివాడు మిగిలిపోదురుగాక. నువ్వు తలకాయ ఊపినా అంతే, తలకాయ ఊపపోయినా అంతేగాక. నిజమా కదా? ఆయన అన్నదే అమలవుద్దా, నువ్వు అన్నదా? మరి ఇంకా ఇటు ఊపుతావు ఎందుకు? అందుకో ఇది చెప్పి నేను రాకడ ప్రసంగం ముగిందన్నాను. 4వ అధ్యాయము 3వ అధ్యాయము 17వ వచనం చూసుకుందాం. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. నాకు 7 ఖండాల్లో స్వతంత్రం లేకపోయినా పర్వాలేదు, నాకు యేసు దగ్గర స్వతంత్రం ఉంటే 1000 ఏళ్ల పరిపాలన ఉంటాను. 1000 ఏళ్ల పరిపాలన ఉంటానయ్యా. అమ్మా ఏ స్వతంత్రం మించిదమ్మా? ఈ భారతదేశ స్వతంత్రం జబ్బులు లేవా? ఈ భారతదేశ స్వతంత్రం చావులు లేవా? ఈ భారతదేశ స్వతంత్రంలో ఏడుపులు లేవా? మరి అదే అసలు ఏమీ లేదు. హాయిగా నీతిమంతుడు అంటాడట, శ్రమ పడతాను, చచ్చిపోతా బతుకుతా, ఆఖరిని గుబుక్కుని వెళ్ళి నా తండ్రి ఒళ్ళో నిద్ర అతను హాయిగా అన్నాడట. చూడమ్మా, నీకుందాకు ఈ అదవ నిద్ర, నీ నిద్ర అంతా పనికి మళ్ళీ నిద్రే. నేను పేర్లు ఎట్టకూడదమ్మాయి. 18వ వచనం చదువుకుందాం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చు. అప్పుడు ఆ పోలిక అంటే తెలుసా? పొయ్యిలో పెట్టే పోలిక, శ్మశానంలో పెట్టే పోలిక. మీరు చెప్పాలి గమ్మునే, నాకు అర్థం అడగలేదు, మీకు అర్థమైందా లేదా? ఏ పోలిక? ఇంకా బాగా చెప్పలేదు. సంపూర్ణ పురుషోత్తం అనే పోలిక. ఆత్మపూర్ణుడైన పౌలు అంటారు, సంపూర్ణ పురుషులు మగు వరకు సాగిపోదు. యేసుప్రభు పరదేశం నుంచి వస్తామంటే పురుషుడు, పాపం చేసినవాడు స్త్రీ, పాపం లేనివాడు పురుషుడు.
పురుషుడైనా స్త్రీ అయినా పాపము లేని వారు ఎవరైనా పురుషులైపోతారు ఆ రాకడప్పుడు. అందుకే ఈ మాట ఆయన పూర్ణుడు, ఆత్మపూర్ణుడు రాశారు. ఏమని? మనమందరము సంపూర్ణులు మగు వరకు సాగిపోదుము, క్రీస్తుకున్న సమానత్వం అంటాడు ఆయన. అందుకే ఆ పోలిక అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు యేసు పోలిక, వచ్చెళ్ళిన యేసు పోలిక, చచ్చి బ్రతికిన యేసు పోలిక, మధ్యాకాశములోకి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయే యేసు పోలిక. ఎవరాత్మ ఉంటే అవుతుంది? వచ్చెళ్ళిన ప్రభు ఆత్మ. ఇక్కడ ఇంటికెళ్ళి చదువుకోండి అమ్మా. వచ్చెళ్ళిన ప్రభు ఆత్మ. ఈ ఆత్మ ఉంటే ఏం జరుగుద్దమ్మా? ప్రభువులో నన్ను ఏకం చేస్తాను. మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా ఆఖరుగా రాకడ గురించి ఒకే ఒక ప్రార్థన చేయాలి. ఏంటి అంటే ఆ ప్రార్థన, అయ్యా మరణమైన, నరకమైన, శ్రమ అయినా, అప్పు అయినా, ఆస్తి అయినా నన్ను నీ నుంచి వేరు చేయనట్టు నన్ను కలిపేయి తండ్రి అని అడగాలి. ఎవరిని కలుపుకున్నా? దేవుడా. తప్పు. ప్రపంచం అంతా కోరుకుని యేసు ప్రభుని కలుపుకుంటానంట. ప్రభుని కలుపుకోవాలంటే ప్రభువు శక్తి నీ లోపల పనిచేయాలి. దేవుడు వచ్చి రాకడక మిమ్మల్ని తీసుకెళ్ళాలంటే యెహోవా ఆత్మ ముందు పెట్టాడు, ప్రభు వచ్చి ఆయన ఆత్మగా మార్చాడు. ఆ మార్చింది పరిశుద్ధాత్ముడు చెప్పారు. ఈ 2 వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి అమ్మా. పరలోకం వెళ్ళాలంటే ఈ లాస్ట్లో ఏముందో చూశారు కదా మీరు. ఆ పోలిక మహిమ నుండి అధిక మహిమ. ఇప్పుడు యేసు ప్రభు పంచిపెట్టింది మహిమ, యేసు దగ్గరికి వెళ్ళేటప్పుడు అధిక మహిమ. గిల్లంతకి వెళ్తారా? హైదరాబాద్ ఇక్కడ 2 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోవచ్చు. మరి అలాగే ఉంది ఈ భక్తి జీవితం. మహిమ ఉందో లేదో తెలియదు. నేను మహిమలోకి వెళ్ళిపోతాను. ఏం పట్టుకెళ్ళాలి? మహిమలోకి వెళ్ళాలంటే మహిమే పట్టుకెళ్ళాలి. మహిమ అంటే అధిక మహిమ అనాలే. మహిమ అంటే భూమి మీద పంచిపెట్టింది యేసుప్రభు వచ్చినప్పుడు. దేవుని ఆత్మ ఉన్నవాడికి అధిక మహిమ వచ్చునుగాక. మహిమ, అధిక మహిమ ఉన్న పరలోకం వెళ్ళాలంటే మహిమ, ఆత్మ నీకు ఉండాలి. ఈ 2 చేతుల్లో 2 ఉండాలి. వాక్య దీపము, ఆత్మదీపము, యెహోవా పెట్టిన దీపం. ఈ 3 దీపాలతో ఆరకుండా మధ్యాకాశములోకి రాకడికి వెళ్ళుదురుగాక. మహాపరిశుద్ధుడా, ఈ ప్రసంగాన్ని నీ పిల్లలు విన్నారు. రాకడికి ఎలాగెళ్ళాలో చెప్పండి అని అంటే విన్నారు ప్రభువా. దీని ప్రకారము నీ పిల్లలు బతకడానికి సహాయం చేసి, అన్నీ పట్టుకున్నాం, బాధలతోటే ఉన్నాం. నిన్ను పట్టుకుంటే బాధలు ఉండవంటాయా? రాకడికి ఎగిరెళ్ళిపోతామంటాయా? నీ సహాయం మాకు దయచేవా అయ్యా. మీ ఆత్మను భిక్ష పెట్టండి, మీ మహిమను భిక్ష పెట్టండి. మా దీపాలు ఆరిపోకుండా చేయండి అయ్యా. మా వల్ల ఏమీ అవ్వదు. సృష్టిలో ఉన్న చెప్పలు, సృష్టి చెప్పకు దీపాలు పెట్టారు, ఆత్మ దీపాలు మరో దీపం పెట్టారు. స్వయంగా నీ కొడుకులో ఉన్న ఆత్మ అనే దీపం మాకిచ్చారు. మహిమ కొంచెం ఇచ్చి సంపూర్ణ మహిమలోనికి నడిపిస్తూ ఉన్నారు. ఈ 3 మా జీవితాల్లో ఆరిపోకుండా మధ్యాకాశములోనికి మా శ్రీయాకారం అనే పాపాకారాన్ని కొట్టేసుకుని సంపూర్ణ పురుషుడై ఉన్న నీలాగా మారి నీలో కలిసిపోవడానికి మాకు అధిక మహిమ నిమ్మని, మహిమ నుంచి అధిక మహిమ పంచిపెట్టుచున్న త్రిత్వ దేవుని నామములో మధ్యాకాశములో నీలో ఏకమైపోయే అర్హత ఈ రాకడ ప్రసంగంలో మాకు దయచేయమని బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి.